హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం అసలు యూట్యూబ్‌లో అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫస్ట్ మనం యూట్యూబ్‌లో అప్‌లోడ్ ఎలా చేయాలి మన షార్ట్స్‌ని. సో, ఫస్ట్ మీరేం చేయాలి? ఫస్ట్ టెలిగ్రామ్ ఛానెల్‌లో మన యొక్క మిషన్ ఏదైతే మిషన్ మీడియాలో ఛానెల్‌కొచ్చేసి ఇక్కడ ఏదైతే వీడియోని డౌన్‌లోడ్ చేసుకోవాలి. వీడియోని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సేవ్ టు గ్యాలరీ చేస్తే మన గ్యాలరీలోకి వస్తుందనమాట. సేవ్ టు గ్యాలరీలోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు యూట్యూబ్ ఓపెన్ చేసుకోవాలి. యూట్యూబ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా! ప్లస్ సింబల్ క్లిక్ చేసి షార్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ యాడ్ అని ఉంది కదా! ఇటు సైడ్ యాడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఏదైతే డౌన్‌లోడ్ చేసుకున్న దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ అది ప్రాసెసింగ్ అవుతది. అది 1-10 సెకండ్స్‌లో ప్రాసెసింగ్ అయిపోతది. నెట్ స్పీడ్ ఉంటే గనుక మనకు ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ ఇక్కడ రైట్ సైడ్‌లో కరెక్ట్ సింబల్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. టెక్స్ట్ యాడ్ చేసుకోవాలంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తాం కదా! ఇలా మీరు సెలెక్ట్ చేసుకొని చేంజ్ కూడా చేసుకోవచ్చనమాట. ఇలా మీరు టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. యాడ్ సౌండ్ కదా! యాడ్ సౌండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు కొత్తగా సాంగ్స్ ఏమన్నా గాని ఇన్‌కేస్ కొత్తగా సాంగ్స్ యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు పబ్లిక్ అని పెట్టేసి ఇక్కడ ప్రైవేట్ అని పెట్టండి. ప్రైవేట్ అని పెట్టిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్షన్ పెట్టాలి. ఈ క్యాప్షన్ ఎక్కడ ఉంది? ఆల్రెడీ మనము ఈ యొక్క టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇక్కడ మీకు పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉంది కదా! లో ఇన్వెస్ట్‌మెంట్‌తో డైలీ 500తో ఎర్న్ చేయి గ్రోప్ స్కిల్స్. సో, ఈ యొక్క ఏదైతే ఉందో దీన్ని మనం ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. నేనేం చేశానంటే వేరే యొక్క కీప్ నోట్స్‌లో నేను ఇక్కడ పెట్టుకున్నాననమాట. సో, నేను జస్ట్ ఏం చేస్తాను, దీన్ని కాపీ చేసుకొని కాపీ చేసుకొని ఇక్కడికొచ్చి పేస్ట్ చేస్తాను. అది. ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ మీరు షార్ట్స్ అని ఎంటర్ చేయండి. షార్ట్స్ అని కంపల్సరీగా ఎంటర్ చేయండి. టైటిల్ ఇచ్చిన తర్వాత షార్ట్స్ అని ఎంటర్ చేయండి. మన గ్రో అప్ స్కిల్స్ కాబట్టి గ్రో అప్ స్కిల్స్ అని ఎంటర్ చేయండి. ఒక్క నిమిషం. గ్రో అప్ SKILLS ఏ వచ్చేసింది. గ్రో అప్ స్కిల్స్ అని ఎంటర్ చేసేసి ఇక్కడ మనకు సెలెక్ట్ ఆడియన్స్‌లో ఇక్కడ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద రిలేటెడ్ వీడియో మీరు ప్రీవియస్‌గా ఏదన్నా వీడియో చేసుంటే వీడియో చేశారు కదా! సో, ఆ వీడియోని ఇక్కడ మీరు కింద యాడ్ చేసేసేయండి. ఆల్టర్ కంటెంట్ కింద యెస్ అని క్లిక్ చేయండి. ఆల్టర్డ్ కంటెంట్ కింద యెస్ అని క్లిక్ చేసేయండి. ఇలా చేసిన తర్వాత మీరు అప్‌లోడ్ షార్ట్ క్లిక్ చేయాలి. నెట్ స్పీడ్‌గా అంటే వితిన్ 2-3 మినిట్స్‌లో అప్‌లోడ్ అయిపోతుంది నెట్ స్పీడ్‌గా ఉంటే. సో, మీరు అప్‌లోడ్ చేసేటప్పుడు మీ దగ్గర ఎక్కడైతే నెట్ స్పీడ్ వస్తుందో అక్కడికి వెళ్లి మీరు చేయాలి అన్నమాట. అక్కడికి మీరు వెళ్లి అప్‌లోడ్ చేయాలి. నెట్ ఎక్కువగా వచ్చే ప్లేస్‌కి వెళ్లి మీరు అక్కడ అప్‌లోడ్ చేయాలి. ఓకే. వన్ సెకండ్ అయిపోతది. రెడీ టు వాచ్ కానీ ఇది ప్రైవేట్‌లో ఉంది. దీన్ని మనం పబ్లిక్ చేయాలి. పబ్లిక్ చేయాలంటే ఇక్కడ మీకు వైటీ స్టూడియో అని కనిపిస్తుంది కదా! వైటీ స్టూడియో. ఇది మీకు ప్లే స్టోర్‌కి వెళ్లి వైటీ స్టూడియో అప్‌లోడ్ చేసుకొని వైటీ స్టూడియో డౌన్‌లోడ్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకొని అక్కడ ఏదైతే మీరు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసారో ఆ ఈమెయిల్‌తో మీరు లాగిన్ అయితే అక్కడ మీకు ఇంటర్‌ఫేస్ ఇలా కనిపిస్తుంది. మీ యొక్క సబ్‌స్క్రైబర్స్, మీ యొక్క కంటెంట్ ఇక్కడ మీకు కింద రెండో ఆప్షన్ కంటెంట్ ఉంది కదా!
కంటెంట్ మీద క్లిక్ చేయండి. కంటెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు షార్ట్స్ ఉంది. షార్ట్స్ మీద క్లిక్ చేయండి. టైప్ మీద క్లిక్ చేసి షార్ట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు మనం అప్‌లోడ్ చేసాం గదా! మనం అప్‌లోడ్ చేసింది ఇక్కడికొచ్చేసింది. సో, ఇది ప్రైవేట్‌లో ఉంది. దీన్ని మనం ఇప్పుడు పబ్లిక్ చేసుకోవాలి. పబ్లిక్ చేసుకోవాలంటే గనక ఇక్కడ పైన పైన మీకు పెన్సిల్ సింబల్ కనబడుతుంది కదా! పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకొని, పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకొని, ఇక్కడ మీకు యాడ్ డిస్క్రిప్షన్. సో, డిస్క్రిప్షన్ ఏం రావాలి? డిస్క్రిప్షన్ ఏం రాయాలి అంటే ఆల్రెడీ మనకి టెలిగ్రామ్ ఛానెల్‌లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, దాన్ని కాపీ చేసుకొని ఇక్కడికొచ్చి, ఇక్కడ మీరు దాన్ని పేస్ట్ చేసేయాలి. దాన్ని పేస్ట్ చేసేయాలి. పేస్ట్ చేయాలి. సో, నేనేం చేస్తాను, నా యొక్క ఫోను నంబర్ కూడా యాడ్ చేసేస్తాను. 6613656846 8466813656 ఫర్ ఎనీ డౌట్స్ కాంటాక్ట్ మీ. సో, ఇక్కడ మనము మన డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ట్యాగ్స్ అనేవి ఇక్కడే కాపీ చేసుకుంటాను. ట్యాగ్స్‌ని కాపీ చేసుకుంటాను. ఓకే. సో, డిస్క్రిప్షన్ ఇచ్చేసాము. టైటిల్ ఇచ్చేసాము. సో, ఇక్కడ మనము ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసేసాము. అలాగే ఇక్కడ మీరు మోర్ ఆప్షన్ ఉంది గదా! మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి, ఇక్కడ మీరు యాడ్ ట్యాగ్స్ మీద క్లిక్ చేసి, ఇక్కడ మీరు ఇది ఎంటర్ చేసాము అంటే సో, యాక్చువల్‌గా ఇది ఇలా కాదు. నేను చెప్తా. ఇది ట్యాగ్స్ ఎలా అప్‌లోడ్ చేయాలో చెప్తాను నేను. సో, మనం ఏం చేయాలంటే ట్యాగ్స్ ఇలా వస్తాయి గదా! ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం గదా! మీరు గూడా పక్కన ఎక్కడన్నా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇది మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతది. చాలా యూజ్‌ఫుల్ అవుతది. కాపీ చేసుకొని, ఇలా ప్రతిసారి ఒక్కొక్క ట్యాగ్‌కి మీరు కాపీ చేసుకొని, ఇక్కడ మీరు యాడ్ చేస్తూ రావాలి. ట్యాగ్స్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ అంటే, మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన వీడియో అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అయ్యేదానికి ట్యాగ్స్ అనేది యూజ్‌ఫుల్ అవుతాయి. అంటే మనం ఏదైతే వీడియో చేస్తున్నామో దానికి, దానికి రిలేటెడ్‌గా, దానికి రిలేటెడ్‌గా, దానికి రిలేటెడ్‌గా మనం ట్యాగ్స్ ఇవ్వడం వల్ల ఎవరైనా కానీ ఎవరైనా గాని ఆ ట్యాగ్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా, మనకు మన వీడియో అనేది వ్యూవర్స్‌కి చూపిస్తుంది. మన వీడియో అనేది వ్యూవర్స్‌కి చూపిస్తుంది. జస్ట్ ఇలా మనం సెలెక్ట్ చేసుకోవడం, ఇలా కాపీ చేసుకొని, మీకు మీకు ఈ యొక్క కీప్ నోట్స్ లేకపోతే మీకు నోట్స్ అని మీ యొక్క ఫోన్‌లో నోట్స్ అనే ఆప్షన్ ఉంటది. నోట్స్ అనే ఆప్షన్. సో, ఆ నోట్‌లో మీరిలా కాపీ చేసుకొని పెట్టుకున్నా గానీ, ఈజీగా మీరు కాపీ పేస్ట్ చేసి, ఇలా ట్యాగ్స్ అనేది మీరు కంప్లీట్ చేసేయొచ్చు. సో, ఆన్‌లైన్ బిజినెస్. యాహ్! ఆన్‌లైన్ బిజినెస్. అంటే మనం చేసేది ఆన్‌లైన్ బిజినెస్ కాబట్టి, ఇలా ప్రతి ఒక్క ట్యాగ్ మనము డీటెయిల్డ్‌గా మనము ఇవ్వడం జరుగుతుంది. ఒక్క సెకండ్. మీకు ఇక్కడ చేయడానికి మీకు టైం పట్టేది ఎంత అంటే 5-10 మినిట్స్‌లో మీరు ఒక వీడియో అప్‌లోడ్ చేసేస్తారు. అలా 3 వీడియోలు అప్‌లోడ్ చేయాలంటే 30 మినిట్స్. మీకు స్టార్టింగ్ స్టేజ్‌లో నేను ఇలా మీకు ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను కాబట్టి, మీకు ఇంత టైం పడుతుంది. లేపోతే నేను చేయాలంటే వితిన్ 2-3 మినిట్స్‌లో నేను పట్ట 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 కొట్టేస్తానన్నమాట. సో, అంటే ఎక్స్‌పీరియన్స్ అంతే. మనము ఎంత అంటే ఒక పనిని మనము రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే, ఒక పనిని మనము రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే దాంట్లో మనము ప్రో అయిపోతాము. సో, ఇలా మనకు టాక్స్ గూడా ఇవ్వడం జరిగింది. టాక్స్ గూడా కంప్లీట్ చేసేసాము. టాక్స్ గూడా కంప్లీట్ చేసి ఇక్కడ కామెంట్స్ ఆన్ అని పెట్టుకోండి. కామెంట్స్‌ని ఆన్ అని పెట్టుకోండి. ఓకే. సో, మనం టాగ్స్ గూడా ఇచ్చేసాము. కామెంట్స్ ఆన్‌లో ఉన్నాయి. రిలేటెడ్ వీడియో యాడ్ చేసాం. ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. డిస్క్రిప్షన్ ఇచ్చాం. టైటిల్ ఇచ్చేసాం. ఇక్కడ మీకు ప్రైవేట్ అని ఉంది గదా! దీన్ని ఏం చేస్తామంటే పబ్లిక్‌లో పెట్టండి. ఇప్పుడు పబ్లిక్‌లో పెట్టి ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! పబ్లిక్‌లో పెడితే మనం అప్‌లోడ్ చేసిన వెంటనే అయిపోతుంది. లేకపోతే మనము ఫర్ సపోజ్ మీ దగ్గర టైం లేదు. ఈరోజు ఈవినింగ్ టైం లేదు అప్‌లోడ్ చేయడానికి. ఆ టైంలో మీరేం చేస్తారంటే ఇక్కడ షెడ్యూల్ ఉంది గదా! ఇక్కడ షెడ్యూల్‌లోకొచ్చేసి ఆ రోజు డేట్ సెలెక్ట్ చేసుకొని, ఆ రోజు టైం గూడా సెలెక్ట్ చేసుకొని ఒక్క నిమిషం మీకు చెప్తాను. ఆ రోజు డేట్ సెలెక్ట్ చేసుకొని, ఆ రోజు టైము 12 ఏఎమ్మా, 12 పీఎమ్మా సెలెక్ట్ చేసుకొని, లోకల్ అది టైం చేసుకుంటే అది అయిపోతుందనమాట. అలా గూడా మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నాను, నేను డైరెక్ట్‌గా నేను డైరెక్ట్‌గా పబ్లిక్‌లో పెట్టేస్తున్నాను. నేను డైరెక్ట్‌గా పబ్లిక్‌లో పెట్టేసి, ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసేస్తున్నాను. సేవ్ చేసేసి
జస్ట్ నేనేం చేస్తున్నాను, సేవ్ చేసేసాను. పబ్లిక్ అయిపోయింది. సో, ఇక్కడ విజిబిలిటీ పబ్లిక్ అయిపోయింది. ఆల్రెడీ అవి వెళ్ళిపోయిందనమాట. ఆల్రెడీ పబ్లిక్‌లోకి ఎళ్ళిపోయింది. ఇక్కడ మనం రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకొచ్చేస్తుంది. లేటెస్ట్ పబ్లిష్ కమిట్. ఇక్కడ మనకు ఫస్ట్ 1 మినిట్‌లో ఎంతమంది చూసారు, ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు కనిపిస్తుంది. ఓకే. మీకు ఎప్పుడు మీరు వీడియో అప్‌లోడ్ చేయాలి అని మీకు ఒక ఐడియా, మీకు అంచనా రావాలి అంటే ఇక్కడ మీరు అనలిటిక్స్ మీద క్లిక్ చేసి, ఇక్కడ ఆడియన్స్ మీద క్లిక్ చేసి, ఆడియన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వెన్ యువర్ ఆడియన్స్ ఇక్కడ గమనిస్తే వెన్ యువర్ ఆడియన్స్ ఆన్ యూట్యూబ్ అని. ఇక్కడ ఎక్కువ ఎక్కువ అది పర్పుల్ కలర్ ఉంది గదా! ఎక్కువ పర్పుల్ కలరు. సో, ఆ ఎక్కువ పర్పుల్ కలర్ ఏ టైంకి ఉంటుందో, ఆ టైంలో అప్‌లోడ్ చేస్తే మీకు వ్యూస్ అనేదొస్తాయి. అంటే ఇది డైలీ బేస్ మీద చూపిస్తుంది. డైలీ బేస్ మీద చూపిస్తుందనమాట. ఓకే. మీకు ఏ డౌట్ ఉన్నా గాని నాకు వెంటనే కాల్ చేయండి. నా ఫోను నంబర్ 8466813656 అనమాట. ఇలా మన అనలిటిక్స్ మనకు సబ్‌స్క్రైబర్స్ ఎంతమందున్నారు, లైవ్ కౌంటు ఇలా ప్రతి ఒక్కటి మనము ఇక్కడి నుంచి అనలిటిక్స్ అనేది చూసుకోవచ్చు. ఓకే. ఇది కంటెంటు. సో, ఇలా మనకు ప్రతి ఒక్కటి మీకు వితిన్ 5 మినిట్స్ తర్వాత నుంచి ఇక్కడ మీకు ఎంతమంది చూసారో చూపిస్తదనమాట. 5 మినిట్స్ నుంచి మీకిక్కడ ఎంతమంది చూసారు వీడియో అనేసి ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనము జస్ట్ షార్ట్స్ ఎలా అప్‌లోడ్ చేయాలో, ఎస్‌ఈఓ ఎలా చేయాలో అన్నీ నేర్చుకున్నాము. సో, ఇక్కడి నుంచి మీరు షార్ట్స్ అప్‌లోడ్ చేసేటప్పుడు వైటీ స్టూడియో కూడా అప్‌లోడ్ చేసుకొని, అక్కడ ప్రైవేట్‌లో పెట్టుకొని సో, డీటెయిల్‌గా మీరు చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ గైస్. నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఎలా పోస్ట్ చేయాలి అనే దాని గురించి నేను మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. థాంక్ యూ. బై.